ఎప్పుడా 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 అని తిరిగి చూస్తున్నా గొప్ప గొప్ప అద్భుతమైన లోయ. ఇదే పిట్టల దొర జలపాతం అంటారు. ఇది సిటీ పరిధిలో 350 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. దూర ప్రయాణంతో చాలా దట్టమైన అరణ్యం ఉంటుంది. అలాగే వాగులు ఉంటాయి. నెక్స్ట్ నడిచే దారి కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ట్రాక్ చేసుకొని లుకింగ్ చేసుకొని దారంతా జనాలతో మాట్లాడుకుంటూ ఆ పల్లెటూరు వాతావరణంతో కొద్ది కొద్ది వాటర్ తాగుతూ అక్కడ వాళ్ళు పెట్టిన తింటూ సరదాగా ఈ జలపాతాన్ని మొత్తం షూట్ చేయడానికి చాలా దూరం నుంచి వచ్చాను. ఈరోజు నా కళ్ళు రెండు చాలటం లేదు, చాలా మ్యూ అయిపోయి చాలా రోజుల తర్వాత మీకు ఫేస్బుక్లో అప్డేట్ ఇవ్వడానికి టైం అవ్వలేదు. మధ్యలో యుద్ధం కూడా వచ్చింది. యుద్ధం ఆగిపోవాలని దేశభక్తిగా నేను కోరుకున్నాను, అదే జరిగింది. అందుకోసం ఈ తనివితీర ఈ హిల్స్ని చూడండి. ఎత్తైన జలపాతం ఇది. ఇక్కడ 475 కిలోమీటర్ల వాగుకి వస్తుంది. కింద పల్లె ప్రాంతాలందరికీ కూడా వాటర్ సప్లై అనేది చాలా బాగా జరుగుతుంది. పంట భూమి కూడా బాగా పండుతుంది. ఇక్కడ అందరినీ ఆల్రెడీ సర్వే చేశాను. అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. రోడ్లు కానీ వెహికల్స్ కానీ గిరిజన ప్రాంతాలన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ విచ్చేసి వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. బట్ దీన్ని స్టే చేయడానికి ముందుగా నేను పాడేరు నైట్ అంతా స్టే చేసి అక్కడి నుంచి అక్కడ లోకల్ ఉన్న టీంతో మాట్లాడి మ్యాప్ ద్వారా రాసుకుంటూ గైడెన్స్ చేసుకుంటూ ఈ పిట్టల దొర జలపాతానికి వచ్చాను. ప్రతి వ్యూ కూడా అంగుళం కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ దీనికి కిందకి వెళ్ళే దారి కూడా ఉంది, అది కూడా వ్యూలో చూపిస్తుంది. టాప్ లెవెల్లో మొత్తం మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ మణిదీప్ కుమార్, వైజాగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, కిందకి డౌన్ అవుతున్నాను. షూ వేయలేదు. చెప్పులతో అయితే రాళ్ళ మీద నడవడానికి ఈజీగా ఉంటుంది. అలా డ్రోన్ దింపుతున్నాను కిందకి. చూడండి ఎంత అరణ్యం, దట్టమైన అరణ్యం. మార్నింగ్ 4 గంటల 3:30కి అలారం పెట్టి 4 గంటలు లేచాను. ఇక్కడ రీచ్ అవ్వడానికి కరెక్ట్గా 9 అయిపోయింది. దారి పొడవునా ప్రతి వై జంక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అక్కడ రూట్ మ్యాప్ సరిగ్గా కనబడలేదు. ఏ ఒక్క అంగుళం కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ క్యాప్చర్ చేశాను. చూడండి సూర్యకిరణాలు మస్తుగా పడుతున్నాయి. నేచర్ ప్రకృతిని ప్రేమిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి మనం టైం స్పెండ్ చేయాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక డౌన్ అయితే వస్తున్నాను, చాలా జాగ్రత్తగా దిగుతున్నాను. చూడండి మట్టి రోడ్డు. ఇది మినిమం దాదాపుగా కిందకి రావడానికి 45 అడుగులు కిందకి డౌన్ నడుచుకుంటే వచ్చాను. మళ్ళీ స్టెప్స్ ద్వారా ఎక్కుతున్నాను. చూడండి మిత్రులు, ఎట్టి పరిస్థితుల్లో కూడా షూ గట్ట వేసుకోకండి, జారిపోతుంది. కంపల్సరిగా మన లెగ్ మీద నడిస్తే ఫుట్ అనేది ఫింగర్ కరెక్ట్గా పడుతుంది. చూడండి లాస్ట్ ఎండింగ్. బయలుదేరుతున్నాను ట్రెక్కింగ్ చేసుకొని. తెల్ల నుంచి ఏం తినలే. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరిగా వాటర్ కంపల్సరీ తెచ్చుకోండి. తినిబండర్లు అయితే దొరకవు. దగ్గరలో సంత బొమ్మాలి అని చెప్పి రాజు అంటే ఎవరైనా చెప్తారు. ఆ ఏరియాలో టిఫిన్ దొరుకుతుందంట. ఇప్పుడు అక్కడ ప్రయాణం చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అప్డేట్లో ఉంటాను మీకు. చూడండి జలపాతం, తనివి తీరా చూడండి. ఇక్కడ వచ్చేటప్పుడు కంపల్సరీ షూ మాత్రం వేయకండి, జారుతుంది. ఓన్లీ ఫుట్ వేసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్స్ మీద గ్రిప్ బాగా దొరుకుతుంది. ఆ కింద నుంచి లోయలోకి వాటర్ వెళ్తుంది. ఇక్కడ సేఫ్ గార్డ్స్ ఇచ్చారు. ఇది దాటి మనం ఎక్కడికి వెళ్ళకూడదు కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా. చూడండి సూర్యకిరణాలతో పాటు చంద్రబింబలా పడుతుంది. ఓ బలో హర హర మహాదేవ్, శంభో శంకర. పాలపూతలా పడుతుంది మా ఆకాశగంగా. 6 నెలలు రాశాను స్క్రిప్ట్, కల్లోనే కనబడింది. వచ్చాం మీ దగ్గరికి వచ్చాం, ప్రతిబింబించే విధంగా వచ్చాం. చాలు ప్రకృతి, నా మెదల్లో క్లియర్ అయిపోతుంది. ఇంకా ఈ 2 కళ్ళు చాలు మన లెన్స్. తనివి తీరా రిచ్చేస్తా, బాడీ రీస్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ గూప్స్ గూమ్ పిట్టల జలపాతం.
ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా. జలపాతానికి చేరుకున్నాను కిందకి. చందమామలా ఉంది తెలుపు రంగులో, పౌర్ణమి వచ్చే వెన్నెలలా ఉంది. శివతాండవం జరిగినట్టు జరుగుతుంది జలపాతం. చూడండి వ్యూస్, చాలా కష్టపడి తీశాను పార్ట్ టు పార్ట్. ఎంత చూడముచ్చటగా ఉందో, రెండు కళ్ళు చాలటం లేదు. దీనికోసం నేను 6 నెలలు స్క్రిప్ట్ తయారు చేశాను ఇక్కడ రావడానికి. టైం షెడ్యూల్ దొరకలేదు, లీవ్స్ దొరకలేదు, ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వలేదు. ఫైనల్ గా రీచ్ అయ్యాను ఇక్కడికి. ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఇక్కడ డబుల్ గా ఉంది ఇక్కడ. ఏం గంగాపాతమమ్మా, ఏం గంగాపాతమమ్మా, ఎక్కడ పుట్టావమ్మా, ఎక్కడ ఉన్నావమ్మా, నిన్ను చూడ్డానికి తరిగా వచ్చేశాడు. ఇదే పిట్టల దొర జలపాతం. చూడండి చూడండి, చూడండి. డౌన్ దిగా మనకి షిప్ ఉంటుంది, షిప్ డెక్ ఉంటుంది కదా కిందకి, అలాంటి డెక్ కిందకి దిగి వచ్చాం. కొద్దిగా కలిసిపోయాం. ఇంకా దోస్తు కూడా ఉన్నాడు, అన్న అక్కడి నుంచి పట్టుకొస్తాను. కత్తర్ ఫ్లైట్ దిగాడు, వెంటనే తీసుకొస్తాను.